హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం. మ్యూజిక్. వర్క్ చేస్తూ ఆ స్ట్రెస్ తలకెక్కకూడదంటే వినేది మ్యూజిక్. ఒక లాంగ్ డ్రైవ్లో ఒక బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు ఆ ఎనర్జీ మెయింటైన్ చేయడం కోసం వినేది మ్యూజిక్. ఒక సెలబ్రేషన్ని గుర్తుండిపోయేలా చేసేది మ్యూజిక్. ఏ పని చేస్తున్నా బోర్ కొట్టకుండా ఉంచేది మ్యూజిక్. కాసేపు ఇంటర్నేషనల్ మ్యూజిక్ విషయం పక్కన పెట్టేస్తే ఇండియాలో సినిమాలు ఆడాలి అంటే మేజర్ ఎసెట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ మ్యూజిక్. ఈ రోజుల్లో అయితే మా హీరో పాటకి ఫస్ట్ 24 గంటల్లో ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి, మరి మీ హీరోకి అని ఆర్గ్యూ చేసుకోవడానికి కూడా ఒక రీజన్ మ్యూజిక్. కానీ నిజానికి మనం చూసేలాగా లేదా మనకు కనిపించేలాగా ఒక మ్యూజిక్ ఆర్ ఒక సాంగ్ అంత బాగా గుర్తుండిపోయేలా చేసేకి ఒక్క పర్సనే కారణమా? నాట్ రియలీ. ఇట్ యాక్చువల్లీ ఈజ్ అ షేర్డ్ ఎఫర్ట్ బిట్వీన్ 3 మేజర్ పీపుల్ ఫర్ ఎనీ సాంగ్. 1 మ్యూజిక్ డైరెక్టర్, 2 ద సింగర్, 3 ద లిరిసిస్ట్. ఈ రోజుల్లో థ్యాంక్స్ టు మ్యూజిక్ షోస్ లైక్ ఇండియన్ ఐడల్, సరిగమప, సూపర్ సింగర్ ఇలాంటివి చాలానే షోస్ వచ్చేసినాయి కదా. వీటి వల్ల ఏదో ఈ రోజుల్లో కాస్త మన సింగర్స్కి లైమ్ లైట్ వస్తుందండి. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి మ్యూజిక్ షోస్ వల్లే చాలామంది కొత్త సింగర్స్ కూడా పుట్టుకొస్తున్నారు. వాళ్ళకు కూడా ఇంకా ఫస్ట్ సాంగ్ పాడకముందే ఒక రకమైన క్రేజ్ ఏర్పడుతుంది. దిస్ వాజంట్ ది సిచ్యువేషన్ బిఫోర్ దీస్ మ్యూజిక్ షోస్ కేమ్ ఇన్ టు పిక్చర్. మనం కరెక్ట్గా గుర్తు చేసుకుంటే కొంతకాలం క్రితం వరకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆర్ ఆడియో లాంచెస్లో మనకు మేజర్ షేర్ అంతా మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చేసేవారు. ఐ మీన్ ద క్రెడిట్. ఇప్పుడు సింగర్స్కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది, సింగర్స్కి కూడా ఫ్యాన్స్ ఉంటున్నారు. దాట్ రియలీ ఈజ్ అ వెల్కమింగ్ చేంజ్. అలా అని సింగర్స్కి రావాల్సినంత విలువ వచ్చేస్తుందా ఈ రోజుకి అంటే నో, ఐ డోంట్ థింక్ సో. ఎక్కడో ఒక మార్కెట్ ప్లేస్లోనో లేకపోతే ఫ్రెండ్ మొబైల్లోనో లేదా ఒక పార్టీలోనో ఒక పాట సడన్గా విని అర్రే ఈ పాట భలే ఉందే, అసలు ఆ లిరిక్ భలే ఉందే అని చెప్పి ఆ పాట గురించి రీసెర్చ్ చేసి మళ్ళీ వింటున్నామంటే దాంట్లో సింగర్ అండ్ ఆల్సో ద లిరిక్ రైటర్ కాంట్రిబ్యూషన్ చాలానే ఉంటుంది. అలా అని మ్యూజిక్ డైరెక్టర్ని తక్కువ చేయడం ఏం కాదు బాస్. నిజానికి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ద పర్సన్ హూ డిజైన్స్ ద మ్యూజిక్, కంపోజెస్ ఇట్, ఇన్ఫ్యాక్ట్ బ్రింగ్స్ ఆల్ దీస్ ఫోర్సెస్ టుగెదర్. ఒక లిరిక్ రైటర్ని, ఒక సింగర్ని ఒక పేజ్లోకి తీసుకొచ్చేది మ్యూజిక్ డైరెక్టరే. సో తనకు ఎక్కువ క్రెడిట్ ఇవ్వడంలో అసలు తప్పేం లేదు. అలా అని అస్సలు సింగర్కి కానీ లిరిసిస్ట్కి కానీ క్రెడిట్ ఇవ్వకపోవడం ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం నా ఉద్దేశంలో. ఇందాక మాట్లాడుకున్నట్టుగా సింగర్స్కి కనీసం ఈ షోస్ అన్న వచ్చినాయి బస్. లిరిసిస్ట్కి దేర్ ఈస్ స్టిల్ ఎ లాంగ్ వే టు గో. అంతెందుకు మాస్టారు, మన ఇండస్ట్రీలోనే ఆడియో లాంచ్ అని చెప్తే స్టేజ్ మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ ఓన్ చేసుకుంటాడు. సింగర్స్కి అయితే కనీసం స్టేజ్ ఎక్కి ఒక పాట పాడే అవకాశం అన్న ఉంటుంది. మరి లిరిసిస్ట్? ఈ డిఫరెన్స్ ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మ్యూజిక్ డైరెక్టర్ అనగానే నా మైండ్లోకి కనీసం ఒక 10-12 మంది మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు వస్తున్నాయి మాస్టారు. కానీ ఆల్మోస్ట్ ద సేమ్ విత్ సింగర్స్ ఆల్సో. కానీ లిరిక్ రైటర్లు అంటే మాత్రం మన ఇండస్ట్రీలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరు సుందరరామూర్తి గారు అండ్ మొన్నటి నుంచి ఈ మధ్య కాలంలో చంద్రబోస్ గారు, వీళ్ళు ప్లస్ రామజోగ శాస్త్రి గారు, ఇలా ఒక 3-4 పేర్లు తప్ప మిగతా వాళ్ళు ఎవరి పేర్లు కూడా ఆల్మోస్ట్ లైక్ నేను తడుముకోవాలి ఇంకా పేర్ల కోసం. ఇది లిరిక్ రైటర్లకి మనం ఇచ్చే ఇంపార్టెన్స్. కానీ నిజంగానే అంత తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా? లేదు మాస్టారు. వాళ్ళకి బ్యాక్ ఎండ్లో ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళు ఇస్తున్నారు అనుకుంటా. బట్ స్టిల్ దేర్ ఈస్ నో లైమ్ లైట్ ఆన్ దెమ్. దిస్ ఈస్ నో ఫైట్ అగైన్స్ సమ్వన్ ఆర్ ఎనీథింగ్. అలా అని మ్యూజిక్ డైరెక్టర్ కాదు, లిరిక్ రైటరే గొప్ప కాదు, సింగరే గొప్ప అని చెప్పే ఉద్దేశం కూడా కాదు. కానీ ఒక సాంగ్ మనందరికీ అంత బాగా నచ్చి అంత గుర్తుండిపోయే ఇంప్రెషన్ ఇవ్వాలి అంటే ముగ్గురిది, దీస్ 3 people ఫార్మ్ ద మేజర్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ దట్ సాంగ్. అది మనం గుర్తించాలి, మనం అర్థం చేసుకోవాలి కూడా. అది చెప్పాలి అనేదే నా ప్రయత్నం కూడా. ఇంతకీ మీకు బాగా నచ్చిన సింగర్ ఎవరు? అండ్ అలాగే లిరిక్ రైటర్స్ మీకు ఎంతమంది తెలుసు? అందులో మీకు ఎవరంటే చాలా బాగా ఇష్టం? డూ లెట్ us know in the comment section. I hope you're enjoying listening to our podcast. Do like, share and subscribe to Mana Passion for more such content. Thank you.